వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికవర్ వారి సౌజన్యంతో షుగర్, బీపీ, ఈసీజీ టెస్టులు, మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. పై కార్యక్రమాన్ని మెడికవర్ డాక్టర్ విఘ్న చరణ్ గారు, కార్డియాలజిస్ట్ పాల్గొని తగు సలహాలు, సూచనలు ఇచ్చినారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ ప్రెసిడెంట్ కె మల్లెం కొండారెడ్డి, సెక్రటరీ హరిప్రసాద్ మరియు ఏవీపీ ఏకోలు రాఘవరెడ్డి, 203 గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు, మెడికవర్ క్యాంపు మేనేజర్ డేవిడ్ గారు, పొన్నం రవిచంద్ర, డివి సుబ్బరాజు, చింతల అమరేందర్ రెడ్డి, కె గోపాల్ రెడ్డి, విజయ మోహన్ నాయుడు, శేషగిరిరావు, కె జయదేవ్, గణేష్ కుమార్, హరిరావు, నీలాద్రి, జీకే గోపీనాథ్, స్వర్ణ, రమేష్ బాబు, రాజా రమేష్, మస్తానయ్య, డాక్టర్ సత్యనద్, డాక్టర్ శ్రీధర్, ప్రకాష్, వివేకానంద వాకర్స్ మిత్రులందరూ పాల్గొని మరియు మెడికవరీ హాస్పిటల్ సిబ్బంది పాల్గొని కార్యక్రమం జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికవర్ సౌజన్యంతో ఈరోజు బీపీ, షుగరు, ఈసీజీ టెస్టులన్నీ నిర్వహిస్తున్నాం. ప్రతి నెల 4వ వారం ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి కనీసం 300 మంది నుంచి 300 మంది 350 మంది దాకా పాల్గొంటారు. ఈ టెస్టులన్నీ నిర్వహిస్తున్నాము. ఈ దఫా మెడికవర్ సౌజన్యంతో నిర్వహిస్తున్నాం కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి ప్రతి నెల రెండవ శనివారం, ప్రతి నెల 4వ శనివారం మెడికల్ క్యాంపులు, ఆదివారం మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది పైన షుగరు, బీపీ, ఈసీజీ టెస్ట్ చేయించుకుంటారు. అదేవిధంగా రెండో ఆదివారం డాక్టర్ గారు అవగాహన సదస్సులు, కార్డియాలజిస్ట్ కానీ, ఈఎన్టీ కానీ, జనరల్ మెడిసిన్ అందరు డాక్టర్ని పిలిచి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు ఈ స్టేడియంలో చేస్తున్నాం. ఈ వాకర్స్ సభ్యులకి మరియు మెడికవర్ వారి సౌజన్యంతో ఈరోజు ఈసీజీ, షుగరు, బీపీ టెస్ట్ నిర్వహించి, అదేవిధంగా డాక్టర్ గారు శ్రీ విఘ్న చరణ్ గారు తగు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మెడికవర్ వారికి, మరి అదేవిధంగా వివేకానంద వాకర్ సభ్యులకి, అదేవిధంగా స్టేడియంలో సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.